గారు బీజేపీ తరపున ప్రతిసారి ఆయనే ముందుకు వచ్చి పార్టీ వ్యూస్ చెప్పడు. బీజేపీ తరపున స్పోక్స్మెన్ ఉంటారు, వాళ్ళు వచ్చి పార్టీ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి విషయంలోనూ సోనియా గాంధీ ముందుకు వచ్చి పార్టీ వ్యూస్ చెప్పదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన స్పోక్స్మెన్ ముందుకు వచ్చి వాళ్ళ వ్యూస్ చెప్తారు. సిమిలర్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కొంత మీడియా పిచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మాత్రమే వచ్చి మాటికి మీడియాకు 2 రోజులకు ఒకసారి రోజుకు ఒకసారి కనిపిస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్చి ఉన్నదనే మాట వారు ఉపసంహరించుకోవాలి. అధ్యక్ష, పిచ్చి కాదు, మీడియాని ఫేస్ చేసే ధైర్యం ఆయనకుంది, దాంట్లో సందేహం లేదు. సో మాట ప్రయోగం చాలా జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది. పోతే పోయారు అని అంటారు, పోయి వేరేది మాట్లాడుకునే దానికి పోయారు అని అంటారు, పోకపోతే పోలేదు అని అంటారు. నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఒకటి ఉంది అధ్యక్ష. ప్రతి సందర్భంలోనూ అర్జీ తీసుకొని పోయి ఇస్తూ ఉన్నాం, ఇచ్చిన అర్జీని మీడియాకు కూడా చెప్తా ఉన్నాం. కానీ మాటికి వీళ్ళు ఆపాదిస్తున్నారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదా నేను అరుణ్ జైట్లీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదు నేను సురేష్ ప్రభు గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, లేకపోతే ఈ ఆరోపణలు చేసే వీళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా? వాళ్ళ ముందర నేను ఏమైనా మాట్లాడింది విన్నారా? వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి బాబు గారికి ఫోన్ చేసి, బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను, బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను, జగన్ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ అడిగాడు, రాష్ట్రాల గురించి మాట్లాడలేదా నీకేం చెప్పాడా? మరి ఏందయ్యా ఇది? మీరెళ్ళినా కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కానీ, ప్రధానమంత్రి గారి దగ్గర కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు వెళ్ళినా, లేకపోతే నేను వెళ్ళినా ఎవరికి అనుమానం రాదు అధ్యక్ష. ప్రజల గురించి వెళ్ళారనుకుంటారు, కానీ ఆయన వెళితే అనుమానం వస్తుంది అందరికీ. దేనికి అనుమానం వస్తుందో చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే ఎందుకు వస్తుంది? అనుమానం వస్తుంది కాబట్టి అడుగుతున్నాం క్లారిటీ. ఎందుకు మీరు వెళుతున్నారు? పోనీ వెళ్ళేటప్పుడు మీరు అందరితోటి మాట్లాడుతున్నారా? 1-to-1 మాట్లాడుతున్నారు. 1-to-1 మీకు మాట్లాడవలసిన పనే ఉంది. ప్రజల గురించి మాట్లాడేటప్పుడు 1-to-1 మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు 1-to-1 మాట్లాడారంటే, ప్రధానమంత్రి గారు మాట్లాడారంటే మా మీద ఏ కేసు లేదు కాబట్టి 1-to-1 మాట్లాడతాం, రాజకీయాలను మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాం. మీరెందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమి ట్యూషన్ ఇచ్చాడంటే మీకు మాత్రం కళ్ళు ఆర్పకుండా ఎలా అబద్ధాలు ఆడాలి? ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి ఎలా చెప్పించాలి? కాస్త కూస్త ప్రజల్లో అనుమానం ఎలా లేపించాలి? ఆహా, చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ని మించిపోయారు అధ్యక్ష. కనీసం ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు కాస్త పక్కన పెట్టి, రాజా ట్యూషన్లు చెప్తాడు, రాజా దగ్గర నుంచి కాస్త వినండి. కాస్తో కూస్తో మీకు జ్ఞానం అన్న పెరుగుతుంది. ఆయనే ఇందాక మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రిని కూడా నేను కలిశానన్న విధానం ఏదైతే ఉందో దీన్ని కూడా కొంత అనుమానాన్ని రేకెత్తించడం, దీంతో కూడా 1-to-1 కూర్చునే విధానాన్ని కూడా కొంత అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంది. రాష్ట్రానికి అన్యాయం జరిగింది, జగన్ చెప్పడం లేదు అన్నాడు. నిండు సభలో ఇవాళ మీ మంత్రులను బర్తరఫ్ చేయండి, అక్కడ సపోర్ట్ విత్డ్రా చేయండి అని చెప్పి నిండు సభలో నేను ఇవాళ అడుగుతా ఉంటే, ఇది చెప్పినట్టు కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. నేను ఇక్కడ అన్యాయం చేసింది బీజేపీ అని చెప్పి మీరు కూడా అనుకుంటా ఉంటే ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని అడుగుతా ఉన్నా. మీరు ఒక వైపున చేయరు, డ్రామాలు ఆడతారు. మా పార్టీ నుంచి అన్ని రకాలుగా మేము స్పందిస్తూ ఉంటే, చివరకు మొన్న గుంటూరు పోయినప్పుడు కూడా బీజేపీ అన్యాయం చేసిందని కూడా నేను చెప్పా. మీటింగ్లో వినండి, స్పీచ్లు కావాలంటే. ఇవాళ నిండు సభలో అసెంబ్లీలో నిన్న చెప్పా, ఈరోజు చెప్పా. స్పీచ్లు వినండి, ఇప్పుడు చెప్తా ఉన్నా. ఓకే, మీకు క్లారిటీ లేదు. ఫస్ట్ అసలు మీకు ఏం కావాలనో, మీరు ఏం చేయాలని ఉన్నారు. డ్రామాలు ఆడతారు. చివరకు మీ నాయకులు, మీ నరేంద్ర మోడీ గారిని, మీ అరుణ్ జైట్లీని, మీ సురేష్ ప్రభును మీరే నమ్మే పరిస్థితులు మీరే లేరు. సిగ్గుండాలి మీకైనా కూడా. ఇవాళ నీ ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలందరూ నిన్ను అధికారంలో తేలేదని ఇబ్బంది పెట్టాలని. అందుకని దయచేసి మీరు ఈ రాష్ట్రానికి మేలు కోరే వాళ్ళైతే కొంత సమన్వయంతో మాట్లాడండి. ఇవాళ కాదు, ఇంకా 4.5 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉంటుంది, మనం సహకారం చేయాలి. దయచేసి మనం ఇవాళ
వీళ్ళు అనేది మీ మీద ఒక డైరెక్ట్ నెపమేస్తారు, మీరు అవినీతి పరులని. దానికి సమాధానం చెప్పకుండా ఏదో మాట్లాడతారు. చెప్పండి, అవినీతి పరుడు అవునో కాదో నేను చెబుతాను. నేను బీజేపీ పార్టీ తరఫున. నువ్వు అవినీతి పరుడు అవునో కాదో నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ మంచి వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి మంచివాడే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా మంచివాడే, రాజశేఖర రెడ్డి గారు మంచివాడే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడు చేశారో తెలుసా? ఎవరు చేశారో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్లి కేసులేసి ఆరోపణలు చేశారు. ఎస్, నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఇదే నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఆ రోజు అధికారంలో ఉన్న సోనియా గాంధీ గారిని సైతం ఒక మాట కోసం అని చెప్పి నేను బయటకు వచ్చా. నాకు అదృష్టం కాదు అధ్యక్ష, నీతి నిజాయితీగా 30 సంవత్సరాలు నిలబడ్డాను కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్న అధ్యక్ష. నేను నమ్ముకున్న సిద్ధాంతం ఒకటి అధ్యక్ష, రోజంతా పని చేసిన తర్వాత రాత్రి ఇంటికి పోతే ఆనందంగా పడుకోవాలనే ఉద్దేశంతోనే క్రమశిక్షణ, నీతి నిజాయితీగా నేనున్నాను అధ్యక్ష. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఉంటాను. తప్పుడు పనులు చెయ్యను, తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఉపేక్షించను. ఎవరైనా అవినీతి పనులు ఉంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను తప్ప ఎవరిని స్పేర్ చేసే సమస్య లేదు.